ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వినపడే మాట విడాకులు. ఈ విడాకులు ఎలా అంటే చాలా చిన్న కారణాల వల్ల కూడా మన దేశంలో చాలామంది విడాకులు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇలా అయితే ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే రామ్ చరణ్ కూడా ముందుగానే విడాకుల గురించి హింట్ ఇచ్చారు. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేకుండా పోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. ఇలా చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలానే ఉన్నాయి. ఇలా అయితే తమ పర్సనల్ లైఫ్ను మెయింటైన్ చేయడం మొదలగు కారణాలతో విడాకుల బాట పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. మన సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో కొంతమంది మన చిరంజీవి గారి కూతురు శ్రీజ అండ్ నాగబాబు గారి కూతురు నిహారిక, నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఉన్నారు. తాజాగా నటాషా హార్దిక్ పాండ్యాలు సైతం విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల గురించి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గతంలోనే చెప్పారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన ఆరెంజ్ సినిమాలో ప్రేమ ఎక్కువ రోజులు ఉండదనే విషయాన్ని రామ్ చరణ్ అప్పుడే చెప్పారనే విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.